I am a very, very bad man. If you are bad, I am your dad. చూస్తున్నారు కదా! ఇందులో చాలా బాగుంటది. 2 డిఫరెంట్ ఇదైతే ఉంటది. కొంచెం హర్రర్ టైప్‌లో అయితే ఉంటది. దీన్ని నేను ఆఫ్టర్ ఎఫెక్ట్‌లో ఒక టెంప్లేట్ నుంచి యూజ్ చేసిన నేను. మీకు ఆ ప్రాబ్లమ్ అయితే ఉండదు. నేను అలర్ట్ మోషన్‌లో చేశాను. 99% సేమ్ ఉంటది. 1% మేబీ కొంచెం డిఫరెంట్ ఉండొచ్చు. ఓకేనా? నేను చెప్పాను మళ్ళీ అలర్ట్ మోషన్‌లో నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. ఇది ఆఫ్టర్ ఎఫెక్ట్ టెంప్లేట్ ఉంటది. ఓకే. సేమ్ ఉంటది. ఓకేనా? మీరు డెమో అయితే చూశారు కదా! నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. 2 డెమోస్ చూపిస్తాను నేను. అది చేసుకోండి. ఇప్పుడు మీరు ఒకటి సీను అనే ఒకటి ఉంటది. ఇంకోటి వెంకీ అనే నేమ్‌తో ఉంటది. ఇప్పుడు ఫస్ట్ వెంకీ అనే నేమ్ అయితే యూజ్ చేద్దాం. నేను డెమో కూడా చూపిస్తాను ఇక్కడ. ఓకే. ఒక ప్రాజెక్ట్ ఓపెన్ చేసి 2 దాంట్లో డిఫరెంట్స్ అయితే నేమ్స్ బీజీఎం అయితే నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను 2 యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు చూడండి ఇలాగైతే ఇదైతే ఫస్ట్ అయితే ఉంటది. దానికి ఇక్కడ మనకు వెంకీ అనే నేమ్ అయితే రివీల్ అవుతుంది. ఓకే. ఈ వెంకీ నేమ్ ప్లేస్‌లో మీ నేమ్ పెట్టుకోవచ్చు. దానికంటే ముందు నేను ఫస్టే చెప్పాలి బై మిస్టేక్‌లో మర్చిపోయాను. ఫాంట్ చాలా ఇంపార్టెంట్. ఇంకోటి ఇందులో మీరు అసలు ఎట్లా పడితే అట్లా పెట్టకండి. కొంచెం కన్‌ఫ్యూజ్ అయిపోతది. ఓకే. నేను కావాలంటే ఎక్స్ఎంఎల్ యూజ్ చేసే వాళ్ళకు బ్యాక్‌గ్రౌండ్ వీడియో అయితే ఇచ్చాను. అవి రీప్లేస్ పెట్టుకోవచ్చు. ఓకే. ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా ఈ వెంకీ అనే నేమ్ ఉంది. దీన్ని రిమూవ్ చేసి ఎగ్జాంపుల్‌గా ఒక నేమ్ పెద్దది పెడదాం. మహేష్ అనే నేమ్. ఇది కొంచెం పెద్దలాగా మరీ అంత పెద్ద లేదు కానీ ఓకే. ఓకే. నేమ్ అయితే వచ్చింది. ఒకవేళ ఇంకా పెద్దగా నేమ్ ఉంటే మీరు 2 ఫింగర్ తోటి సైజ్ తక్కువ చేసుకోండి ఇలా. ఓకే. చూడండి నేమ్ సెట్ అయిపోతుంది. దానికి యానిమేషన్ అన్నీ పర్ఫెక్ట్‌గా ఉంటది. కొంచెం అడ్జస్ట్‌మెంట్ చేసేటప్పుడు మాత్రం కొంచెం బాగా చేసుకోండి. ఇది మనకు ఫస్ట్ ప్రాజెక్ట్. ఇప్పుడు సెకండ్ ప్రాజెక్ట్ దగ్గర వస్తే సేమ్ ఉంటది. కానీ మీరు ఒకవేళ బీజీఎం చేంజ్ చేద్దామంటే నేను చెప్పాను. ఒకటైతే ఇందులో ఉంటది. ఇది నచ్చకపోతే ఒక డైలాగ్ ఉంది కదా! ఆ డైలాగ్‌ది డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో కూడా సేమ్ ఫాంట్ ఉంటది. ఫాంట్ యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ సీను అనే నేమ్ ఉంటది. ఇక్కడ నేను ఈ నేమ్‌ని రిమూవ్ చేసి ఏదైనా సంథింగ్ అయితే పెట్టుకోవచ్చు. అంతే. దాని తర్వాత ఎక్స్‌పోర్ట్ చేసుకోండి. ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ఫాంట్ చాలా ఇంపార్టెంట్. టెక్స్చర్ ఇమేజ్ కూడా ఇస్తాను. కావాలంటే యూజ్ చేసుకోవచ్చు. జై హింద్.